వెల్కమ్ టు పిడిటివి. తెలంగాణ రాజకీయాలు ఈ రోజున ఒక విచిత్రమైనటువంటి ఆసక్తికరమైనటువంటి పరిణామం అయితే చోటు చేసుకుంది. జూలై 6వ తారీఖున బీఆర్ఎస్ పార్టీని విడిచి కాంగ్రెస్ పార్టీలో చేరినటువంటి గద్వేల్ నియోజకవర్గ ఎమ్మెల్యే కృష్ణమోహన్ రెడ్డి ఇప్పుడు కాంగ్రెస్ పార్టీని విడిచి మళ్ళీ సొంత గుట్టికి తిరిగి చేరేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. దానికి సంబంధించి ఈ రోజున బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ అయినటువంటి కేటీఆర్తో మంతనాలు జరపడం, ఆయన కూడా అంగీకారం తెలపడం, కేసీఆర్తో కూడా ఒక్కసారి చర్చించి మళ్ళీ బీఆర్ఎస్ పార్టీలో కొనసాగాలంటూ కూడా కృష్ణమోహన్ రెడ్డి నిర్ణయం తీసుకోవడం అనేది ప్రస్తుతం తెలంగాణ రాజకీయాల్లో ఒక ఆసక్తికరమైనటువంటి చర్చ అయితే నడుస్తూ ఉంది. ఇటు బీఆర్ఎస్ పార్టీని విడిచి కాంగ్రెస్ పార్టీలోకి వెళ్ళిపోయినటువంటి సొంత ఎమ్మెల్యే మళ్ళీ తిరిగి సొంత గుటికి చేరుకోవడంతో బీఆర్ఎస్ పార్టీలో నూతన ఉత్తేజం అయితే కనిపిస్తూ ఉంది. ఇక కాంగ్రెస్ పార్టీ చెందినటువంటి శిబిరంలో కూడా కొంత ఆందోళన అయితే మొదలైనటువంటి పరిస్థితి. కృష్ణమోహన్ రెడ్డితో పాటుగా మరికొంతమంది ఎమ్మెల్యేలు కూడా కాంగ్రెస్ పార్టీని విడిచి బీఆర్ఎస్ పార్టీ వైపు చూస్తున్నారు అనేటువంటి వార్తలు అక్కడ కాంగ్రెస్ పార్టీని కూడా కొంత కలవరపాటుగా అయితే గురి చేస్తూ ఉంది. జూలై 6వ తారీఖున కృష్ణమోహన్ రెడ్డి అయితే బీఆర్ఎస్ పార్టీని విడిచి కాంగ్రెస్ పార్టీలో అయితే చేరడం జరిగింది. ఆయనతో పాటుగా మొత్తంగా 10 మంది ఎమ్మెల్యేలు బీఆర్ఎస్ పార్టీని విడిచి కాంగ్రెస్ పార్టీలో అయితే కొన్ని రోజుల క్రితం వరుస క్రమంలో బీఆర్ఎస్ పార్టీని విడిచి కాంగ్రెస్ పార్టీలో అయితే చేయడం జరిగింది. కానీ ఏమైందో తెలియదు. కానీ కాంగ్రెస్ పార్టీ చెందినటువంటి గద్వేల్ నియోజకవర్గ ఎమ్మెల్యే కృష్ణమోహన్ రెడ్డి కాంగ్రెస్ పార్టీకి విడిచి సొంత గూటికి చేరేందుకు ప్రయత్నాలు చేసుకోవడం, దానికి సంబంధించి బీఆర్ఎస్ పార్టీలో చేరిపోతున్నటువంటి సంకేతాలు పంపించడం అనేది తెలంగాణ రాజకీయాలు ఇప్పుడు ఏం జరుగుతుంది? గతంలో బీఆర్ఎస్ పార్టీని విడిచి కాంగ్రెస్ పార్టీలో చేరినటువంటి ఎమ్మెల్యేలు ఇప్పుడు మళ్ళీ కాంగ్రెస్ పార్టీని విడిచి బీఆర్ఎస్ పార్టీలో ఎందుకు చేరుతున్నారు? అసలు రాజకీయం ఏ విధంగా నడుస్తూ ఉంది? రెండు పార్టీల మధ్య ఏం నడుస్తూ ఉంది? పార్టీని విడిచి వెళ్ళినటువంటి ఎమ్మెల్యేలు మళ్ళీ సొంత గుటికి చేరేందుకు ఏ కారణాలు వెతుక్కుంటున్నారు? కాంగ్రెస్ పార్టీలో ఏం జరుగుతుందంటూ అందరూ కూడా ఆసక్తిగా చర్చించుకుంటూ ఉన్నారు. ఇక్కడ బీఆర్ఎస్ పార్టీని విడిచి కాంగ్రెస్ పార్టీలోకి వెళ్ళినటువంటి కొంతమంది ఎమ్మెల్యేలకి సరైనటువంటి గౌరవం దక్కపోవడంతో వాళ్ళంతా కూడా అవమానకరంగా భావించడం, అలాగే అసెంబ్లీ సమావేశాల్లో ఇటు బీఆర్ఎస్ పార్టీలో తరపున కాకుండా ఇటు కాంగ్రెస్ పార్టీలో తరపున కాకుండా ఒక సెంట్రల్లో కార్నర్లో కూర్చోబెట్టడం కూడా వాళ్ళు కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు అనేటువంటి ఫీల్ పోవడంతో మళ్ళీ తిరిగి బీఆర్ఎస్ పార్టీలో చేరేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు అనేటువంటి వార్తలు పెద్ద ఎత్తున రావడంతో ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీకి కూడా కొంత నూతన ఉత్తేజం అయితే కనిపిస్తుంది. ఎందుకంటే మొత్తంగా గెలిచినటువంటి 10 మంది ఎమ్మెల్యేల్లో 10 మంది ఎమ్మెల్యేలు కాంగ్రెస్ పార్టీకి వెళ్ళిపోవడంతో బీఆర్ఎస్ పార్టీ డేలా పడిపోయినటువంటి పరిస్థితి. బీఆర్ఎస్ పార్టీ పని అయిపోయిందనేటువంటి వార్తలు వస్తున్న నేపథ్యంలో ఇప్పుడు మళ్ళీ తిరిగి బీఆర్ఎస్ పార్టీలకు వలస రావడం అనేది బీఆర్ఎస్ పార్టీకి నూతన ఉత్తేజం పెంచేటువంటి అవకాశం కనిపిస్తూ ఉంది. ఈ అసెంబ్లీ సమావేశాల్లో బీఆర్ఎస్ పార్టీ తరఫున కేటీఆర్ ఒక్కరే కాంగ్రెస్ పార్టీకి గట్టి సరైనటువంటి సమాధానం చెప్తున్న నేపథ్యంలో ఇప్పుడు ఎమ్మెల్యేల రాకతో బీఆర్ఎస్ పార్టీలో కూడా కొంత నూతన ఉత్తేజం పెరుగుతూ ఉంది. అలాగే కేటీఆర్ కూడా మరింత ఉత్సాహంతో పనిచేసేటువంటి అవకాశం, ఇక కేసీఆర్ కూడా రాజకీయాల్లో మరింత యాక్టివ్ అయ్యేటువంటి అవకాశం కనిపిస్తుంది. కాబట్టి కాంగ్రెస్ పార్టీ నుంచి మొత్తంగా 3 ఎమ్మెల్యేలు బీఆర్ఎస్ పార్టీలో చేరబోతున్నారు అనేటువంటి వార్తలే ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ కూడా ఆందోళన కలిగిస్తూ ఉంది. ఎందుకని కాంగ్రెస్ పార్టీలోకి వచ్చారు, ఎందుకని కాంగ్రెస్ పార్టీని వీడుస్తున్నారు అనేటువంటి కారణాలు కూడా కాంగ్రెస్ పార్టీ వెతుక్కున్నటువంటి పరిస్థితిలో కనిపిస్తూ ఉంది. ఈ రోజున తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి రైతులకు ఇచ్చినటువంటి రుణమాఫీ హామీని 1.5 లక్షల వరకు కూడా రుణాలను మాఫీ చేస్తూ కూడా నిధులను రైతుల అకౌంట్లో జమ చేస్తూ ఉన్నారు. దీనికి సంబంధించి కృష్ణమోహన్ రెడ్డి ఆ సమావేశానికి హాజరు కాకుండా కేటీఆర్తో సమావేశమైనటువంటి ఫోటోలు వీడియోలు బయటకు రావడంతో కాంగ్రెస్ పార్టీలో కూడా కొంత కలవరపాటు అయితే మొదలైంది. కృష్ణమోహన్ రెడ్డితో పాటుగా ఎంతమంది ఎమ్మెల్యేలు కాంగ్రెస్ పార్టీని విడిచి బీఆర్ఎస్ పార్టీలోకి వెళ్ళబోతున్నారు అనేటువంటి విషయం గురించి అందరూ కూడా ఆలోచన చేస్తూ ఉన్నారు. ఎవరెవరు బీఆర్ఎస్ పార్టీ వైపు చూసే అవకాశం ఉంది అంటూ కూడా కాంగ్రెస్ పార్టీ అధిష్టానం కూడా కొంత దృష్టి పెట్టినట్లుగా తెలుస్తుంది. మొత్తంగా కనుక చూసుకుంటే ప్రస్తుతం తెలంగాణ రాజకీయాల్లో వలస రాజకీయాలు కొనసాగుతూ ఉన్నాయి. కొన్ని రోజుల క్రితం బీఆర్ఎస్ పార్టీ నుంచి కాంగ్రెస్ పార్టీలకు వలసలు వెళ్ళడం జరిగింది. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ నుంచి బీఆర్ఎస్ పార్టీలకు వలసలు మొదలడంతో తెలంగాణ రాజకీయాలు కొంత ఆసక్తికరంగా మారినట్టుగా కనిపిస్తుంది.